హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన వీడియోలో ఉన్న కంటెంట్ని చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది మన నిఫ్టీ 50 చార్ట్, అది మనకి హార్లీ టైం ఫ్రేమ్. సో మనం ఇది డైరెక్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ అనేది మనకి సింగులర్ వేవ్ అంటే లైక్ ఒక సింగిల్ వేవ్ లాగా మనకి అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం మనకి కరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒక టైం బేస్డ్ కరెక్షన్ అయితే మనకి మార్కెట్ ఈ ఈ ఏదైతే మనకి 22,756 లెవెల్ ఉందో, ఈ 756 అండ్ మనకి ఈ 670 మధ్యలో మనకి మార్కెట్ అలా అలా అంటే లైక్ పైకి కిందికి అంటే వెళ్తూ మనకి సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 22,191 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో మార్కెట్ ఇవాళ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ మనకి ఫామ్ అనేది అయ్యింది అండ్ మార్కెట్ మనకి సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఇంకా మనకి మార్కెట్లో ఒక నెగిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది, కానీ అందులో క్లియర్ కట్గా మనకి డౌన్ సైడ్కి మనకి డైరెక్షన్ అయితే మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్ని బేరిష్ క్యాండిల్స్ మనకి ఫామ్ అనేది అవుతున్నాయి, కానీ మార్కెట్ మాత్రం మెల్లిమెల్లిగా అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బయ్యర్స్ అయితే ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఎంట్రీస్ అయితే ఏం ప్లాన్ చేయకండి. మనకి క్లియర్ కట్గా మనకి డైరెక్షన్ వచ్చిన తర్వాతనే మనం ఇందులో ఎంట్రీస్ అయితే మనం ప్లాన్ చేసుకుందాము. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ మనకి సైడ్ వేస్కి అంటే లైక్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మన కరెక్షన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి కరెక్షన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్ బయర్స్ అయితే ఇందులో ఎంట్రీ చేయకండి. సో ఆల్రెడీ నేను ఇవాళ అసలు అనవసరంగా ఎంట్రీస్ తీసుకోవద్దని అనుకున్నాను, కానీ ఎంట్రీస్ తీసుకొని అనవసరంగా అది ఎటు కాకుండా అయిపోయి స్టాప్ లాస్ అన్నది హిట్ అనేది అయిపోయింది. సో అది తీసుకున్న తర్వాత నేను కరెక్షన్ లైక్ వేవ్ అనాలిసిస్ అన్నది నేను తీసుకున్న తర్వాత వేవ్ అనాలిసిస్ నేను చేశాను. సో అక్కడ ఏంటంటే నేను రాంగ్ ఇంటర్ప్రిట్ చేశాను. అంటే లైక్ ఏదైతే నేను కరెక్టివ్ వేవ్ని ఇంపల్స్ వేవ్ అనుకున్నాను. ఇంపల్స్ వేవ్ అనుకొని డైరెక్ట్ నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వేవ్ కౌంట్స్ని నేను చేసుకుంటూ పోతుంటే అక్కడ అది కరెక్ట్ వేవ్ అని చెప్పేసి వచ్చింది. సో అనవసరంగా నేను ఎంట్రీ తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ అనుకొని నేను మెల్లిగా లైక్ మినిమల్ లాస్తో అయితే బయటకైతే వచ్చేసాను. సో ఎలాగో మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది కదా అని చెప్పేసి కరెక్షన్లో కూడా మనం తీసుకుందాం అని చెప్పేసి నేను కరెక్షన్లో అప్ సైడ్కి లైక్ కాల్ ఆప్షన్ తీసుకున్నా కూడా అది పైకి వెళ్ళడం కిందికి రావడం, పైకి వెళ్ళడం కిందికి రావడం, ప్రాఫిట్లోకి లాస్లోకి వచ్చి లాస్ట్కి అది లాస్ట్లో ఒక పాయింట్ సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నా కూడా ఆ ప్రీమియం అన్నది తగ్గిపోవడం వల్ల నేను అందులో నుంచి బయటకైతే వచ్చేసి సో ఓవరాల్గా 2 ట్రేడ్స్ తీసుకునే వల్ల 2 ట్రేడ్స్ కూడా నేను లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మన కరెక్షన్లో ఆప్షన్ బయ్యర్స్ మనం ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకోవద్దు. సో మళ్ళీ మనకి ఈ కరెక్షన్ అంతా అయిపోయి ఒక క్లియర్ కట్గా మనకు ఒక డైరెక్షన్ ఫామ్ అవుతుంది మార్కెట్లో అన్నది మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అందులో ఎంట్రీ అయితే మనం ప్లాన్ చేసుకుందాం. సో ఎటు పోదు మనకి మార్కెట్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు గట్టిగానే మనకి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. సో నిన్న చూసుకోవచ్చు, నిన్న మనకి మార్కెట్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. అంతకు ముందు నుంచి లైక్ ఫ్రైడే నుంచి హోల్డ్ చేసుకున్నది కూడా నాకు ప్రాఫిట్స్ వచ్చినాయి. అండ్ నిన్న ఎంట్రీస్ తీసుకున్నాం మనము. అండ్ నిన్న ఎంట్రీస్ తీసుకున్నది కూడా మనకి 100% రిటర్న్స్ అయితే లైక్ మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చింది నిన్న ఎంట్రీ అయితే మనం తీసుకున్నాము. సో కానీ దీనికి కావాల్సింది కొంచెం పేషెన్స్ కావాలి మనకి. మార్కెట్ సైడ్ వేస్ కరెక్షన్లో ఉన్నప్పుడు దాన్ని మనం వదిలేసేయాలి. కరెక్షన్లో కూడా మనం ఎంట్రీస్ తీసుకోవద్దని నేను అనట్లే, కానీ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంట్రీస్ తీసుకోవాలి కరెక్షన్లో కూడా. సో అది కొంచెం ఏమంటారు, కంటిన్యూస్గా మనం చార్ట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మనం ఆ వేవ్స్ని చూసుకుంటూ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకుంటేనే మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాము. లేదు అని అంటే కాంప్లెక్స్ వేవ్ ఒకటి అనుకుంటాం మనము, లాస్ట్గా అది ఇంకొకటి తయారవుతుంది అండ్ అక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ అనేది మనకి హిట్ అనేది అవుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఆప్షన్ బయర్స్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేసి అంటున్నాను. అండ్ మార్కెట్ సైడ్ వేసే వెళ్తుంది. ఇప్పుడు 670 మనకి హైయర్ లెవెల్లో 670 మనకి టార్గెట్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్కి మనకి 22,756 వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనం యాక్చువల్గా ఈ విధంగా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి దాని తర్వాత అప్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము, కానీ తీరా చూస్తే మార్కెట్ ఇవాళ కొంచెం మెల్లిమెల్లిగా మనకి ఈవెన్తో మనకి మార్కెట్ గ్యాప్ ఓపెనింగ్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా కూడా దాని తర్వాత మెల్లిగా మనకి మార్కెట్ అప్ సైడ్కి అయితే వెళ్ళింది, కానీ ఆ మూమెంటమ్ని అది మెయింటైన్ చేయలేకపోయింది. అండ్ ఇవాళ హైని మనకి బ్రేక్ చేసినా కూడా ఆ హై పైన మార్కెట్ అనేది సస్టైన్ అనేది అవ్వలేకపోయింది. అంటే మార్కెట్ కంటిన్యూస్గా హైయర్ లెవెల్స్లో వచ్చి రిజెక్షన్ అనేది ఫేస్ అనేది చేస్తుంది.
సో రేపటి సెషన్లో మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ 51,225 లెవెల్ మనకి బ్రేక్అవుట్ చాలా ఇంపార్టెంట్. లేదా మనకి మార్కెట్ ఒకవేళ 51,225 లేదంటే మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వస్తే 123 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కరెక్షన్. సో యాక్చువల్లీ ఇందులో అనాలిసిస్ అన్నది ఉండదు. సో మనకి ఇది చూసుకుంటే మనకి ఇది ఏ వేవ్, దాని తర్వాత మనకి ఇది బి వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. అంటే మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా, అంటే మనకి జిగ్జాగ్ కాదు, ఇది మనకు ఒక ఫ్లాట్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక 3 వేవ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, దాని తర్వాత 3 వేవ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక 3 వేవ్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి రావాలి. ఈ విధంగా వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కే రావాలి. అది ఖచ్చితంగా నేను ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వస్తుందని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ మినిమం ఈ లెవెల్స్ వరకు అయినా రావాలి. లేదంటే ఒక రన్నింగ్ ఫ్లాట్ అయితే మనకి ఇక్కడ ఈ లెవెల్ వరకు అంటే 51,459 లెవెల్స్ వరకు కూడా మనకి రావచ్చు. అది డిపెండ్స్, అది మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. అంటే మనకి వేవ్ కౌంట్ 5 వేవ్స్, మనకి ఇంపల్స్ వేవ్స్ మనకి 5 వేవ్స్ మనకి ఫామ్ అయిపోయిందంటే మనకి ప్యాటర్న్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. సో అందుకే ఈవెన్తో యాక్చువల్లీ ఇక్కడ మనం ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్కాల్పింగ్ ఆ విధంగా మీరు ప్లాన్ చేయాలనుకుంటే, వన్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకొని ఇక్కడ మనం ఫస్ట్ టార్గెట్ మనకి 51,462 వరకు మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టార్గెట్ మనకి 51,270 పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్ టార్గెట్ కింద మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఒక్క నిమిషం, ఫైనల్ టార్గెట్ మనకి చూసుకుంటే ఇది 51,000 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఫైనల్ టార్గెట్ మనకి 51,000 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది మనకి లైక్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ అప్ సైడ్లో మనకి ఇంకా మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ హై అయితే మనకి బ్రేక్ చేయలేదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడికి ఎండ్ అయిపోయి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కే వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి కంటిన్యూస్గా మనకి 3 టైమ్స్ మార్కెట్ ఇక్కడ హిట్ చేసుకొని పైనుంచి మనకి రిజెక్షన్స్ అయితే మనకు వస్తున్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి వన్స్ ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ కిందకే సస్టైన్ అవుతున్నట్టయితే మనకి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న టార్గెట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ 3 రిజెక్షన్స్ని కనుక మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే టెంపరీగా మనకి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అని కొత్త హైని కూడా మనకి ఫామ్ చేసే ఛాన్స్ అవుతుంది. 52,000 మార్క్ని హిట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక మనకి ఫస్ట్ డౌన్ ఫాల్ అనేది మనకు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి అప్ ఫాల్ అనేది వచ్చి ఇక్కడ ఒక మనకి ఇక్కడ ఏబిసి వేవ్, అంటే మనకి ఇక్కడ సి వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. మనకి ఇది ఏ వేవ్, దాని తర్వాత మనకి డబ్ల్యూ వేవ్, దాని తర్వాత మనకి ఎక్స్ వేవ్, మనకి ఇది ఏబిసి, ఇక్కడ సి వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫైనల్గా వై వేవ్ అనేది ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఛాన్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఫ్లాట్ కాకుండా మనకి చూసుకున్నట్టయితే మనకి WXY ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇనిషియల్గా నేను ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక డిస్కస్ చేశాను కదా, ఇంపల్స్ వేవ్ అనుకున్నాను చెప్పేసి, ఇందులో నేను 1 2 3 4 5 ప్యాటర్న్ అని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ కంటిన్యూస్గా మార్కెట్ మనకి అప్సర్కి వెళ్ళి ఇక్కడ కరెక్షన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్సర్కి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ఇంపల్స్ వేవ్ అనేది ఫామ్ అని అనుకున్నాను. కానీ ఇంపల్స్ వేవ్ అంటే మనకి అట్లీస్ట్ మనకి దీన్ని మనకి బ్రేక్ చేయాలి, కానీ మార్కెట్ దాన్ని బ్రేక్ చేయలేదు. సో అందుకే డౌట్ వచ్చి నేను ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి వేవ్ కౌంట్ నేను కౌంట్ చేసుకుంటూ పోతే అది 3 వేవ్స్ అయితే మనకు ఫామ్ అనేది అయింది. ఇది మనకు కాంప్లెక్స్ WXY ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయితే అయ్యింది. సో అందుకే నేను మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.